2019లో ఆ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకుపోయింది. ఈసారైనా అక్కడ ఖాతా తెరుద్దామని భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదట. చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ జిల్లాల్లో ఆగ్రహ జ్వాలలు బగ్గుమంటున్నాయి. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులను వ్యతిరేకిస్తూ టీడీపీలోని మరో వర్గం రోడ్డెక్కేసింది. ఇంతకీ ఆ జిల్లా ఏది? వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కడప జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట. కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే 2019 ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి కడపలో ఖాతా తెరుస్తామంటూ టీడీపీ ప్రగల్భాలు పలికింది. వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు టికెట్ ప్రకటించిన వెంటనే కడప టీడీపీలో వర్గపోరు బయటపడింది. సర్వేల ఆధారంగా రాయచోటి టీడీపీ టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి లభించిందని ఆయన వర్గం చెప్తోంటే చంద్రబాబు టికెట్ అమ్ముకునే స్థితికి దిగజారిపోయారు అని రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రమేష్ కుమార్ రెడ్డి అనుచరులు పార్టీకి పదవులకు రాజీనామా చేసి చంద్రబాబు ఫ్లెక్సీపై చేసిన చెప్పుల దాడి టీడీపీలో అసంతృప్తి ఏ రేంజ్లో ఉందో బహిర్గతం చేసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రమేష్ కుమార్ రెడ్డి తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. కడప అసెంబ్లీ టికెట్ రమేష్ రెడ్డి మరదలు మాధవిరెడ్డికి కేటాయించారు. ఒకే కుటుంబంలో 3 టికెట్లు ఎలా ఇస్తారని కడప టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కడప అభ్యర్థిగా ప్రకటించిన మాధవిరెడ్డిని లక్ష్మీరెడ్డి, అమీర్ బాబు లాంటి నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. రాయచోటి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తండ్రి మండిపల్లి నాగిరెడ్డి 1985లో ఎమ్మెల్యేగా పనిచేశారు. అన్న నారాయణ రెడ్డి 1993లో ఎమ్మెల్యేగా పనిచేశారు. తదనంతరం 2003లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువనేతగా ఆకట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఉనికిని చాటుకున్నారు. తర్వాత వైసీపీలో చేరి శ్రీకాంత్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన పార్టీలో గుర్తింపు లేకపోవడంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన 2 ఏళ్లుగా రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అధినేత దృష్టిలో పడ్డారట. పైగా చిన్నబాబు లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పక్కకు నెట్టి టికెట్ కొట్టేశారు. గత 15 ఏళ్లుగా రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, టీడీపీ అధికారంలోకి వస్తే రాయచోటిని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 4 సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డిపై గెలవటం అంత ఈజీ కాదని ప్రచారం జరుగుతున్న అసంతృప్తి జ్వాలలు చల్లారితే టీడీపీకి విజయ అవకాశాలున్నాయని విశ్లేషకులు